హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య గత 3-4 రోజులుగా ఈ నెయ్యి కల్తీ విషయంగా శాసన మండలిలోనే చాలా వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రతిపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య చాలా తీవ్రంగా వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఈ నెయ్యి కల్తీ విషయంలోనే కూటమి ప్రభుత్వం హస్తమే ఉన్నది. హెరిటేజ్ ఈ బోలేబాబా డైరీ ద్వారా ఈ కల్తీ నెయ్యిని సప్లై చేసింది, దాన్ని వైఎస్ఆర్సీపీ మీదగా నెట్టివేయడం జరుగుతుంది అని చాలా తీవ్రంగా అధికార పక్షం మీద అభియోగాలు మోపుతున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి మనం కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, ఇక్కడ ఈ ప్రతిపక్షం వారు నిన్న అంటే ఒక 2 రోజుల క్రితం ఈ శాసన మండలిలో నిరసన కార్యక్రమాలు తెలియజేయడం కోసం అని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని తీసుకొని శాసన మండలిలోని చాలా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. కాకపోతే ఇక్కడ అధికార పక్షం వాళ్ళు తెలియజేస్తుంది ఏమిటంటే, ఈరోజు హిందువులకి ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ కాళ్ళకు చెప్పులు వేసుకొని ఆ ఫోటోలు పట్టుకొని వచ్చి దీన్ని ఒక రాజకీయంగా ఉపయోగించడం వలన చాలా వరకు హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని చాలా తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాన్ని విమర్శించడం జరిగింది. ఇక్కడ ఏది ఏమైనా ఇక్కడ ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటోలను పెట్టుకొని రాజకీయం చేయడం అనేది చాలా వరకు సమంజసంగా అయితే లేదు. ఇక్కడ వాళ్ళకి దేవుడు అంటే భక్తి ఉన్నదో లేదో, మిగతా వ్యక్తులకి దేవుడి మీద భక్తి అనేది ఉండి ఉంటుంది కదా. కాబట్టి మిగతా భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మనం ప్రవర్తించకూడదనే ఆలోచన ప్రతిపక్ష సభ్యులు చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ వాళ్ళకి దేవుడి మీద భక్తి ఉన్నా లేకపోయినా ఇలా దేవుడి ఫోటోల్ని చెప్పులు వేసుకొని ఇలా తీసుకొచ్చి ఇలా శాసన మండలిలోని ప్రదర్శించడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక్కడ ఖచ్చితంగా హిందువుల్లోని ఈ విషయం అనేది వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే అవకాశం కొంతవరకు ఈ ప్రతిపక్ష సభ్యులు కల్పించారనేది మాత్రం మనం నమ్మవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడైనా సరే ఈ విమర్శలు చేసేటప్పుడు, నిరసన కార్యక్రమాలు చేసేటప్పుడు దీనిలోకి ఈ దేవుణ్ణి తీసుకురావడం అనేది చాలా వరకు ఈ రాజకీయ పార్టీలు అనేవి మానివేస్తే అది మన హిందూ సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.